తెలంగాణలో సంస్థాగత ప్రక్షాళనపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పు చేర్పులపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టి పెట్టారు. సంక్రాంతి తర్వాత 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే మార్చి ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పగడ్బందీగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు తన టీంను నియమించుకునే దిశగా కిషన్ రెడ్డి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్దం కావడం భాగంగా 17 ఎంపీ స్థానాల పరిధిలో పార్లమెంటు కమిటీలను నియమించనున్నారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో సంస్థాగత ప్రక్షాళనపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పు చేర్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టి సారించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. 3 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన అమిత్ షా, కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వెళ్లారు. కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చి కిషన్ రెడ్డికి వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎన్నికల టీం ను బీజేపీ సిద్ధం చేసుకుంటుంది. అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి తన కొత్త టీం ఏర్పాటు చేసుకునే పని మీద ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన కసరత్తు కూడా ప్రారంభించారు. ఒక 15 మంది జిల్లాల అధ్యక్షులను ఇందులో భాగంగా మార్చాలని చెప్పి బీజేపీ నిర్ణయం చేసుకుంది. సంక్రాంతి తర్వాత 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, అంటే ఎవరైతే రాష్ట్ర కమిటీలో పదవులు కలిగి ఉన్నారో వాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పదవులు ఉన్న వాళ్ళు పనిచేయలేదన్న విమర్శలు పార్టీలో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా కొంతమంది పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ళని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారంలో రావాలని చెప్పి కేంద్రంలో చాలా పట్టుదలగా బీజేపీ ఉంది. ఇందులో భాగంగానే ఏ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. బలమైన అభ్యర్థులు నిలపడం ద్వారా కనీసం 10 స్థానాలకు తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. 35% ఓటు షేర్ ను కూడా సాధించాలని అమిత్ షా తాజాగా ఒక టార్గెట్ ను కూడా తెలంగాణ బీజేపీ శాఖకు ఆయన పెట్టి వెళ్లారు. సో ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో కొత్త టీం ఏర్పాటు చేసుకునే పనిలో కిషన్ రెడ్డి